हरिः ओं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భీష్ముడు చెప్పే మాట, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానస్తమేవ చ అనాథినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోదికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం తవైరర్చే నరः సదా పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పితా యత్ సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. మనం భీష్మ పితామహుడు ప్రశ్నలకు జవాబులు చెప్తున్నాడు, ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి అని చెప్పుకుంటూ రోజుకు ఒక్కొక్క మూర్తి, కేశవ, నారాయణ, మాధవ, ఇలాగ ఒక్కొక్క మూర్తి గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం మాధవ మూర్తి గురించి చెప్పుకుందాం. శ్రీ మాధవుడు నల్ల కలువంటి ముదురు నీలపు కాంతితో రంగురంగుల పూల దండలు ధరించి, నానావర్ణములు కలిగిన వస్త్రములను ధరించి, పద్మపత్రాల వంటి విశాల నేత్రాలతో అందమైన చిరునవ్వుతో ఉంటాడని మనం ధ్యానించుకోవాలట. 4 భుజాలు కలిగి ఉంటాడు. కుడి చేతిలో క్రింద భాగాన్ని గద, పైన చక్రము ధరించి ఉంటాడు. ఎడమ చేతిలో పద్మం, శంఖము ధరించి ఉంటాడు. మాధవుడు, ఈయన మాధవమూర్తి విష్ణుమూర్తి యొక్క 3వ రూపంగా వర్ణించబడింది. ఇంకా మనం ఎక్కడి దాకా చెప్పుకుంటున్నాం? నిన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పే ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పుకుంటున్నాం. ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నలకి మనం ఒక్కొక్క దానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చాం. ఆయన గురించి, నారాయణమూర్తి గురించి చెప్పుకుంటూ వస్తే ఆయన వేదస్వరూపుడు అని చెప్పుకుంటున్నాం. మనం నిన్నటి రోజుని ఆయనకి ఆకారాలు వికారాలు ఏమైనా స్థిరమైన రూపం అది నారాయణుడే. ఆయన సర్వవ్యాప్తి, అంతటా నిండి ఉంటాడు. ఆయనే మహేశ్వరుడు అని కూడా కీర్తింపబడుతూ ఉంటాడు అని చెప్పి మనం చెప్పుకున్న కొన్ని విషయాలు. ఇప్పుడు ధర్మరాజు చెప్పిన దాంట్లో ఇంకా ధర్మరాజు అడిగిన ప్రశ్నలోనూ ఇప్పుడు ఏ శ్లోకానికి మనం చెప్పాలి? బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం భవోద్భవం. ఈ వేదస్వరూపుడును, సర్వధర్మలు ఎరిగినవాడును, లోకముల చేత కీర్తింపబడేవాడు, విశ్వనాథుడు, మహత్తు కలిగినవాడు, సకల ప్రాణులు పుట్టుక కారణమైనవాడు, మనందరికీ ఆధారంగా ఉన్నవాడు ఆ విష్ణుదేవుడు. ఆ విష్ణుదేవుని స్తుతించడం చేత మన క్లేశాలన్నీ నశిస్తాయి అని చెప్పుకుంటున్నాం. మనకి ఆయన బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఈ మనం చెప్పుకునే నారాయణుడు ఆ మూల స్వరూపుడైన ఆది బ్రహ్మ అని చెప్పుకుంటున్నాం కదా. అందుకని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ముగ్గురు కాకుండా అతి అన్న జ్ఞానం మనకు కలగాలి. ఆయన అందరికన్నా ఎక్కువ అనే భావన మనలో ఏర్పడాలి. అప్పుడే మనం ఆ నారాయణమూర్తిని మనం ధ్యానించగలుగుతాం. అది తెలుసుకుని మనం ఏదైనా మనకి అంతర్యామిగా ఉన్న ఆ విష్ణువుని తలుచుకుంటూ ఆత్మలోనే భగవంతుని విష్ణు రూపాన్ని ధ్యానించి మనం ఈ విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటూ ఉండాలన్నమాట. ఈ వేదవ్యాస మహర్షి మనకి
అందించాడు అని చెప్పుకున్నాం. శాంతి పర్వంలో మహాభారతంలో ఇది ఉంటుందని చెప్పుకున్నాం. భీష్మ పితామహుడు బాణాలతో తనకు ఏర్పడిన అంపశయ మీద 68 రోజులు అయ్యిందిట. చిట్ట చివరి కాలంలో దీన్ని ఉపదేశించాడని చెప్పుకుంటున్నాం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమరణాన్ని, తనకి ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడు మరణం పొందే వరం ఉంది ఆయనకి. ఎదురుగుండా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆ ధర్మపుత్రుడైన ఆ యుధిష్ఠరుడు ఉన్నాడు, కొంచెం దూరంలో భీమార్జునులు, నకుల సహదేవులు అందరూ ఉన్నారు. అది కాకుండా అక్కడికి ఎంతోమంది భీష్ముని చుట్టూ ఆయన చెప్పేవి ధర్మ సూక్ష్మాలు వినడానికి అక్కడ చేరారు. వారిలో వ్యాస మహర్షి కూడా ఉన్నాడని చెప్పాము. ఆయన గురువైన బృహస్పతి, ఇంకా శుక్రాచార్యులు, నారదుడు, వాల్మీకి మహర్షి, తుంబురుడు, ఇంకా సూతుడు, యాజ్ఞవల్కుడు, వ్యాస శిష్యులైన జైమిని మొదలైన వాళ్ళు ఇలా ఎంతమందో వచ్చి అక్కడ చేరి ఈ ధర్మ సూత్రాలన్నీ వింటూ ఉన్న సమయంలో ధర్మరాజుకి సందేహం కలిగి ఈ ప్రశ్నలు అడిగాడు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది. ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో శ్రీమన్నారాయణ యొక్క పరతత్వమే ఈ విశ్వరూపంలోనూ ఈ విష్ణు సహస్రంలోనూ కూడా మనకు ఉందని తెలిసింది. నారాయణుడికి త్రిమూర్తుల్లోని విష్ణువుకు చాలా భేదం ఉంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఈ ఆదిమూర్తి అయిన ఈ నారాయణమూర్తిని మనం ధ్యానించుకోవాలి, ఆరాధించాలి, పూజ చేయాలి. ఈ ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు కదా, సర్వధర్మాలని ఉపదేశిస్తూను. ఇప్పుడు ఆయన వేదస్వరూపుడు, బ్రహ్మణ్యం, సర్వధర్మజ్ఞం, లోకానాం కీర్తివర్ధనం. ఆయనకి లోకాల చేత కీర్తి పొందించేవాడు. లోకనాథం మహద్భూతం, మనకి ఇది కూడా చెప్పుకున్నాం. సర్వభూత భవోద్భవం, అన్ని భూతములకు ఉద్భవమునకు కారణమైన వాడని చెప్పుకున్నాం. ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమోమత యద్భక్త్యా పుండరీకాక్షం తవైరర్చే నర సదా నర. పద్మనయనుడు, పద్మరేకులు లాంటి కళ్ళు కలిగిన వాడు. పుండరీకాక్షం అంటే పద్మరేకులు లాంటి కళ్ళు. యద్భక్త్యా అంటే ఎంతో భక్తితోటి, అర్చే నరహ సదా ఎల్లప్పుడూ కూడా నరులు ఆయన అర్చిస్తూ ఉంటే భక్తితోటి అదే మంచిది. ఎప్పుడు కూడా ఆ మహానుభావుణ్ణి అర్చిస్తూ ఉండాలి ప్రతి నరుడు అన్నవాడు. అలా కాకుండా జంతువు అన్నారు కదండి ఇదివరకు, జంతువు అయినా కూడా అర్చిస్తాయి. ఆ విషయంలో మనకు గజేంద్ర మోక్షం తెలియదా, లేకపోతే శ్రీకాళహస్తి గురించి తెలియదా? ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. కాబట్టి ఈ ధర్మాలన్నింటిలోనూ అదే ఉత్తమమైన ధర్మం. ఎవరైతే ప్రతి నరులు కూడా భక్తితోటి పుండరీకాక్షం అంటే చక్కని పద్మరేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీనాథుని నిరంతరం సేవిస్తూ పూజిస్తూ ఉంటే, అర్చే నరహ అన్నాడు కనుక అర్చిస్తూ ఉంటే అదే నా మతం, నా ఉద్దేశంలో మంచిదని ఆ ధర్మాన్ని ఆ భీష్ముడు చెప్పాడు. యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మించ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. ఆ తర్వాత చెప్పుకున్నాం దాన్ని. ఇప్పుడు మనం మళ్ళీ ఎక్కడ ఆగామో కొంచెం అక్కడికి వెడదాం. ఆయన మనం అడిగిన ప్రశ్నలకు ఒక్కొక్క దానికి సమాధానం చెప్పుకుంటున్నాం. ఎన్నిటికి చెప్పుకున్నాం మనం? ఎవరిని అర్చించాలి, ఈ లోకంలో ఏకైక ఆరాధ్య దైవం ఆ నారాయణుడు అని చెప్పాం. జీవకోటికి ఉత్తమమైన గణ్యస్థామ పరాయణం అంటే అక్కడే చేరాలని చెప్పుకుంటున్నాం. ఎవరిని స్తుతించాలి అనుకుంటే ఈ విష్ణునామ సహస్రంతో ఆయన్నే స్తుతించాలని చెప్పాం. ఎవరిని ఆరాధించడం ద్వారా మానవులకు శ్రేయస్సు కలుగుతుందంటే ఇప్పుడు చెప్పుకున్నాం. సర్వధర్మములలో ఏది ఉత్తమమో అని మీరు తలుస్తున్నారంటే దానికి ఇప్పుడు చెప్పుకున్నాం. దేనిని జపించడం ద్వారా జీవులు జనన మరణ రూపమైన సంసార బంధనము నుండి బయటపడతారు? అది ఒక ప్రశ్న ఇంకా మనకి మిగిలి ఉంది. దేనిని జపించడం? జపం నిత్యం ఏదో ఒకటి పట్టుకుని మనం దాన్ని జపిస్తూ ఉంటాం. ఆ జపించడం వల్ల మనం బయటపడతాము అని అడిగాడు కదా ధర్మరాజు ఆఖరి ప్రశ్న. దానికి మనము ఈ ప్రపంచంలో అన్నిట్లకన్నా ఉత్కృష్టమైంది ఆది బ్రహ్మం అని చెప్పుకున్నాం కదండి. కాబట్టి జగత్ప్రభు దేవదేవుడైన ఆ మహావిష్ణువుని స్తుతించాలని చెప్పుకున్నాం. నాశనం లేనివాడు, అవ్యయుడు, పురుషుడు అయిన ఆ విష్ణుదేవుని నిత్యము ధ్యానించి పూజించి కీర్తించి సేవించడానే మనుషుడు తరిస్తాడు
అంతకన్నా వేరే మార్గం ఏం లేదు. మనస్సు క్షణం కూడా విశ్రాంతిగా ఉండదని నేను చెప్పుకున్నాం కదా. మనస్సు ఎప్పుడూ కూడా అనేక విధాలైన వైరుధ్యాలతో నిండి ఉంటుంది. ఒకే పని ఎక్కువ కాలం మనం కొనసాగించలేము. అందుచేత కొంతకాలం ధ్యానం చేయాలి, కొంతకాలం అర్చన చేయాలి, మరికొంత సమయం కీర్తన చేయాలి, మరికొంతకాలం సేవగా మార్చుకోవాలి. అలా మార్చబడుతున్నట్టు ఈ ప్రక్రియలు ప్రవృత్తి మాత్రం ఒకే రకంగా ఉండాలి, మార్చుకోకూడదు. మన మనసులో ఉద్దేశం మారిపోకూడదు. సర్వావస్థల్లో కూడా దైవ చింతనలోనే చరిస్తూ ఉంటారు. అలా ఉండాలి మనం కూడా. పుణ్యాత్ములు అని చెప్పుకున్నాం కదండి, అలా ఉండాలి మనం కూడా. అలా ఉంటే మనం తరిస్తాము. అదే నిన్న ఆఖరిగా చెప్పాను, మనం నిద్ర లేచింది మొదలు మరలా నిద్రించేవారి కాలం అంతా కూడా ఆ భగవంతుని స్మరిస్తూ, తలుచుకుంటూ, ధ్యానిస్తూ, అర్చిస్తూ, ఏదో ఒకటి చేస్తూ కాలం గడిపితే మనకి అదే మంచిది అని ఆ ఉద్దేశం అన్నమాట. ఇంకా ధర్మరాజు అడిగిన 6వ ప్రశ్నకి ఏ ధర్మం మీ ఉద్దేశంలో మంచిదని చెప్పుకున్నాం కదండి. అతడే దేవదేవుడు అని పిలువబడతాడు అని చెప్పేసుకున్నాం కదా. ఇంకా తర్వాత వేదాలన్నిటినీ కూడా ఏ పరమాత్మ అయితే యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మించ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. మనం ఆయన జపం అంటే చెప్పుకోవాలి. తర్వాత ఈ శ్లోకం చెప్తాను. జపం అంటే మనం 3 రకాలుగా చేయొచ్చండి. ఒకటి, పైకి మనం ఇలాగని మన ధ్వని బయట వాళ్ళకి వినపడేలా గట్టిగా చదవడం. రెండోది, పెదవులు మాత్రం కదుపుతూ నోట్లో చదువుకోవడం. మూడోది, మనస్సు చేత చేయడం. ఈ 3 విధాలు ఏ రకంగా చేసినా కూడా మనకి ఒకటే ఫలితం దక్కుతుంది. ఏదైనా మనం ఎంచుకోవచ్చు. అలాగే విష్ణు సహస్రం కూడా మనం పారాయణకి రోజు చదవడానికి ఉపయోగించుకుంటే ఆ సాధకుడు మనస్సు ఈ విషయాలే వాళ్ళకి ఫలితాలని కలగజేస్తూ ఉంటాయి. తప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు ఎంచుకోవచ్చు. ఈ 6 ప్రశ్నలు గడిచిన తర్వాత భీష్మాచార్యుల వారి సమాధానం చెప్పాక ఆ విష్ణు వైభవము, సహస్రనామ స్తోత్ర ప్రభావం కూడా ఇంకో కొన్ని శ్లోకాల్లో ఇక్కడ మనకు చెప్తున్నాడు. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. వేదస్వరూపుడు, సర్వధర్మాలు తెలిసినవాడు విష్ణుదేవుని సూచించడం వల్ల మన క్లేశాలంటే మన బాధలన్నీ పోతాయని చెప్పాం. ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమో మత యద్భక్త్యా పుండరీకాక్షం తవైరచ్చేన్నర సదా. అందుకని నరులు ఎప్పుడూ కూడా ఆయన్నే పుండరీకాక్షము యొక్క రేకుల వంటి కన్నులు కలిగిన ఆ పరమాత్మాన్ని ఎప్పుడు వాళ్ళని స్తుతిస్తాలి, ధ్యానించాలన్నదే నా మతం అని చెప్పాడని చెప్పి ఇందాకనే చెప్పుకున్నాం. యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మించ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. యుగం ప్రారంభం అవుతుంది. అప్పుడు జీవులు ఏమీ ఉండవు. సర్వజీవులు ఎవరి నుంచి మళ్ళీ అప్పుడు ఆవిర్భవిస్తున్నాయో అన్నమాట. ఇప్పుడు యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే. యుగ ఆగమనం. ఆ యుగము మొదలయ్యేటప్పుడు ఎక్కడి నుంచి ఈ సర్వభూతాలు వస్తున్నాయో ఆ తర్వాత యస్మించ ప్రళయం యాంతి. ప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ ఇవి యాంతి పునరేవ యుగక్షయే. యుగము క్షయించే సమయంలో మళ్ళీ ఇవన్నీ కూడా ఏ జీవులైతే ఉన్నాయి ఇవన్నీ కూడా సర్వాణి భూతావళి అంటే సమస్త భూతములు కూడా ఎక్కడికి వెడుతున్నాయో అట్టిదే ఆ దైవం, ఆ పరమదైవం ఆయనలోనే చేరుతున్నాయన్నమాట. అది ఈ శ్లోకానికి అర్థం. తస్య లోకస్య ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. ఓ ధర్మరాజా, ఈ జగత్ అంటే ఈ లోకానికి తస్య లోకస్య ప్రధానస్య, ఈ లోకానికి జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి ఒక్కడే ప్రధానం. జగన్నాథస్య భూపతే, ఈ భూతములన్నిటికీ పతి ఆయనే. ఆయన విష్ణోర్నామ సహస్రం మే శృణు అంటే విష్ణు సహస్రం చెబుతాను విను అంటున్నాడు. పాప భయాపహం, అట్టి పవిత్ర నామములు వినుట ద్వారా మన భయాలన్నీ పోతాయ్యా అని చెప్పాడనమాట. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం.